హాయ్ అండి, వెల్కమ్ టు మిస్ అమ్మ వరల్డ్. మర్రి చెట్టు సాక్ష్యం. ఒక ఊళ్ళో నారాయణ శెట్టి అని ఒక ధనికుడు ఉండేవాడు. ఆయన ఒకనాడు దూరగ్రామం పోతూ ఉండగా దారిలో కోటయ్య అనే గ్రామస్తుడు ఎదురుపడి, బాబూ, శెట్టిగారు, ఇల్లంతా కూలిపోయింది. తొలకరిలోపుగా బాగు చేయించకపోతే నేను పిల్లలు ఏ చెట్టు కిందైనా నిలబడాల్సిందే. 200 రూపాయలు ఇచ్చారా, ధాన్యం అమ్మగానే మీ బాకీ తీర్చేస్తాను అని ప్రాధేయపడ్డాడు. నారాయణ శెట్టి మెత్తన మనిషి. కోటయ్య మాట తీసేలేక దగ్గర ఉన్న సొమ్ములో నుంచి 200 తీసిచ్చాడు. కోటయ్య అనుకున్న ప్రకారం ఆ బాకీ తీర్చలేదు. ఒక పంట చెల్లిపోయింది, ఇంకో పంట కూడా వచ్చేసింది. ఒకనాడు శెట్టి కోటయ్యను మంచిగా, ఏం కోటయ్య, ఆ బాకీ చెల్లివేయకనే పోతివే, ఏడాది వెళ్ళి 2వ ఏడాది కూడా జరుగుతున్నది కదా అన్నాడు. బాకీ ఏమిటి అన్నాడు కోటయ్య ఆశ్చర్యంగా. ఇల్లు బాగు చేయించుకుంటానని ఆ 7 వేసవిలో 200 పుచ్చుకుంటివే, జ్ఞాపకం లేనట్టు మాట్లాడతావే అన్నాడు శెట్టి. నేను ఒకవేళ మర్చిపోయినా మీ దగ్గర పత్రం ఉంటుందిగా, అది పంపించండి, చెల్లు వేస్తాను అన్నాడు కోటయ్య. తాను పత్రం రాసి ఇవ్వని మాట తెలుసుండే. నువ్వు నాకు పత్రం ఏమి రాయలేదే, ఇవాళో రేపో చెల్లు వేస్తావు కదా, ఆ భాగ్యానికే పత్రం దేనికి లెమ్మని నిన్ను నేను అడగను లేదు అన్నాడు శెట్టి. ఇది చాలా బాగుందండోయ్, మీరెంత సంపతులైతే మాత్రం నాకు లేని బాకీ అంటగడతారా అన్నాడు కోటయ్య గొంతెత్తి అఘాయిత్యంగా. నలుగురు పోగయ్యారు. ఏంటంటే ఏమిటి అని శెట్టిని కోటయ్యను అడిగారు. శెట్టి జరిగిన సంగతి జరిగినట్టుగా చెప్పాడు. అన్ని అబద్ధాలాడుతున్నాడు కోటయ్య. ఇదేదో మున్సబ్ గారు తేల్చాల్సిందే, అక్కడికి పదండి అన్నారు ఊళ్ళో వాళ్ళు. మున్సబ్ గారితో అయితే మాత్రం ఉన్నమాట చెప్పడానికి నాకేం భయం అంటూ కోటయ్య ముందు నడిచాడు. మున్సబు చాలా తెలివిగలవాడు. ఆవలిస్తే పేగులు లెక్కెట్టగలుగుతాడు. ఆయన శెట్టి చెప్పిందంతా విన్నాడు, కోటయ్య చెప్పినది విన్నాడు. నేనేం బిచ్చగానా, 200 అప్పు చేయవలసిన కర్మ నాకేం, నా పొలంలో వచ్చే గింజలు అమ్ముకొని ఇల్లు బాగు చేయించుకున్న మాట నిజమే. శెట్టిగారు నాకు నిజంగా అప్పు ఇస్తే 2 ఏళ్ల పత్రం సాక్ష్యం లేకుండా ఊరుకుంటారా అన్నాడు కోటయ్య. మునసబు శెట్టికేసి తిరిగి, ఏమండి, మీరు కోటయ్యకు డబ్బు ఎక్కడ ఇచ్చారు, డబ్బిస్తుండగా ఎవరు చూడలేదా అని అడిగాడు. అక్కడ ఎవరున్నారు బాబు, ఒక మర్రి చెట్టు కింద కూర్చుని డబ్బు తీసిచ్చాను అన్నాడు శెట్టి. ఇకనే ఆ మర్రి చెట్టుని సాక్ష్యం వేసుకుందాం, మీరిప్పుడే వెళ్ళి ఆ మర్రి చెట్టుతో నేను రమ్మంటున్నానని చెప్పిరండి అన్నాడు మునసబు శెట్టితో. శెట్టి, మర్రి చెట్టు వచ్చి సాక్ష్యం చెప్తుందా అండి అన్నాడు సంకోచంగా. నేను రమ్మంటే రాకేం చేస్తుంది, వెళ్ళి త్వరగా చెప్పి రావయ్యా, ఆ మాట కాస్త మర్రి చెట్టుకు చెప్పి నీ దారిన నువ్వు వచ్చేయి, మేమంతా నీకోసం వేచుంటాం అన్నాడు మునసబు. అక్కడ చేరిన వారంతా మునసబు మాటకు తెల్లబోయారు. ఇక కోటయ్య ఆనందానికి అంతేలేదు. మునసబుకు మతిపోయిందని, తన బాకీ రుజువు కావటం కల్లా అని అతను లోపల సంతోషించసాగాడు. కొద్దిసేపు గడవనిచ్చి మునసబు తొందరలో ఉన్నవాడల్లే, ఏం కోటయ్య, శెట్టి పాటికి అక్కడికి చేరి ఉంటాడంటావా అని అడిగాడు. అబ్బే, అప్పుడేనా అండి, అది క్రోసున్నర దూరం ఉంది, అదిగాక వాన కురిసింది కదా, ఆ చెరువు గట్టు దారి బురద, అయినా అక్కడ ఉండే మర్రి చెట్టుతో అసలు దాన్ని పోల్చటమే ఎంత కష్టమవుతుంది అన్నాడు కోటయ్య. మునసబు చేతికర్రతో కోటయ్య వీపు మీద టపీమని కొట్టి, దొంగ వెదవా, శెట్టి నీకు ఏ చెట్టు కింద డబ్బిచ్చాడో కూడా తెలుసునన్నమాట అన్నాడు. మునసబు యుక్తికి అందరూ ముగ్ధులయ్యారు. కోటయ్య బాకీ ఒప్పుకొని శెట్టికి వడ్డీతో సహా సొమ్ము చెల్లించుకున్నాడు. సొమ్ము పోగా కోటయ్యకు ఊళ్ళో తల ఎత్తుకు తిరగడానికి లేకుండా పోయింది. ఇల్లరికం. జయపురం అనే గ్రామంలో శివయ్య అనే పేద రైతు ఉండేవాడు. అతని భార్య శారదమ్మ మహాసాధ్వి. వాళ్ళిద్దరికీ జయదేవుడు ఒక్కడే కొడుకు. జయదేవుడికి బాగా చదువు చెప్పించాలన్నది శివయ్య కోరిక. జయదేవుడు చదువులో చాలా చురుకైనవాడు. అతడికి 15 ఏళ్ల వయసు వచ్చేసరికి గ్రామ పాఠశాలలో ఉన్నత వరకు చదువు పూర్తి చేశాడు. ఇంకా పెద్ద చదువులు చదవాలంటే పట్నం వెళ్ళాలి. తమ ఆర్థిక పరిస్థితి గురించి బాగా ఎరిగిన జయదేవుడు అంతటితో చదువు మాని పొలం పనుల్లో తండ్రికి సాయపడాలనుకున్నాడు. అయితే శివయ్య అందుకు ఒప్పుకోక ఉన్న పొలంలో కొంత తాకట్టు పెట్టి జయదేవుణ్ణి పై చదువుల కోసం పట్నం పంపాడు. శివయ్య దంపతులు తిండికి ఇబ్బంది అయినా భరించారే గాని జయదేవుడు చదువుకి ఏ లోటు రానిలేదు. 4-5 ఏళ్ల తర్వాత జయదేవుడు చదువు పూర్తి చేసి ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నించాలన్న ఆలోచనలో ఉండగా అతడికి ధనరాజు అనే గొప్ప శ్రీమంతుడితో పరిచయమైంది. ఈ ధనరాజుకి ఒక్కతే కూతురు. బాగా చదువుకున్నవాడు, బుద్ధిమంతుడైన వాడికి తన కూతుర్నిచ్చి పెళ్లి చేసి ఇల్లరికం తెచ్చుకోవాలని ధనరాజు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాడు. ఆయన జయదేవుణ్ణి తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు.
భోజన సమయంలో తల్లి వెంట ఉండి వడ్డన పనుల్లో సహాయపడిన దీపిక అందచందాలు, మాట తీరు జయదేవుణ్ణి బాగా ఆకర్షించాయి. భోజనాలయ్యాక ధనరాజు జయదేవుడితో, చూడు జయదేవా, నాకు దీపిక ఒక్కరితే కూతురు. ఏదో దేవుడి దయ వల్ల లక్షలు ఆర్జించాను. దీపికే నా పంచ ప్రాణాలు. యోగ్యుడు, బాగా చదువు సంధ్యలున్న కుర్రవాడితో దీపిక పెళ్లి జరిపించాలని చాలా సంబంధాలు చూశాను. అయినా ఏవీ నాకు నచ్చలేదు. నీకు సమ్మతమైతే నిన్ను అల్లుడిగా చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. దానికి జయదేవుడు ఆశ్చర్యపోయి, మీరు గొప్ప స్థితిమంతులు, నేను చాలా పేదవాణ్ణి అన్నాడు. ఆ జవాబుకు ధనరాజు చిన్నగా నవ్వి, ఆ సంగతులన్నీ నేను ముందుగానే విచారించాను. అవేవీ పెళ్లికి అడ్డురావు. సంగతి ఏంటంటే నువ్వు ఇల్లరికం రావాల్సి ఉంటుంది అన్నాడు. ఇల్లరికమా? క్షమించండి, అది వీలు పడదు. నా తల్లిదండ్రుల ఆశలన్నీ నా మీద పెట్టుకుని చదివించారు. సాధ్యమైనంతలో వాళ్లను సుఖపెట్టవలసిన బాధ్యత నాకున్నది అన్నాడు జయదేవుడు. అదెవరు కాదంటారు? నీ తల్లిదండ్రులు నీతో పాటు ఇక్కడే ఉంటారు అన్నాడు ధనరాజు. జయదేవుడు సందేహిస్తుండగా ధనరాజు, పోనీ నీ తల్లిదండ్రులతో నేను మాట్లాడతాను, వారు అంగీకరిస్తే ఆ పైన నీకెలాంటి అభ్యంతరం లేదుగా అని అడిగాడు. ఇందుకు జయదేవుడు సమ్మతించాడు. తర్వాత ధనరాజు జయదేవుడిని వెంటబెట్టుకొని అతని గ్రామానికి వెళ్ళి అతడి తల్లిదండ్రులు కలుసుకొని, మీరు పేద రైతులైనా కష్టపడి కొడుకుని చదివించారు అంటూ వాళ్ళని మెచ్చుకొని సంగతి చెప్పి, మీ అబ్బాయిని ఇల్లరికం రావడానికి సందేహిస్తున్నాడు, అతన్ని ఒప్పించండి అని పెద్దరికంగా మాట్లాడాడు. జయదేవుడు తల్లిదండ్రులు కొడుకుతో, నాయనా, మేం ముసలివాళ్ళం, మా గురించి నీ భవిష్యత్తు పాడు చేసుకోకు, వీరి అమ్మాయిని పెళ్లాడటం అన్ని విధాల మంచిది అన్నారు. జయదేవుడు ఒప్పుకున్నాడు. పెళ్ళయ్యాక అల్లుడితో పాటు శివయ్య దంపతులు కూడా తమ ఇంటికి వచ్చి అన్నాడు ధనరాజు. ఆయన మంచితనానికి శివయ్య భార్య చెప్పలేనంతగా సంతోషించారు. ఈ విధంగా దీపికతో జయదేవుడు పెళ్లి జరిగిపోయింది. 1 నెల గడిచాక ధనరాజు జయదేవుడితో, ఎంత బ్రతిమాలినా మీ అమ్మ నాన్న ఇక్కడికి వచ్చి ఉండేందుకు ఇష్టం కనబడచలేదు. వాళ్ళకే ఇబ్బంది రాకుండా ప్రస్తుతానికి 1000 వరహాలు పంపిస్తాను అని దాపులో ఉన్న నౌకర్ని పిలిచి, ఒరే, ఈ డబ్బు జాగ్రత్తగా తీసుకుపోయి జయపురంలోని మా వియ్యంకుడికిచ్చిరా అని వాడికి డబ్బు మూట ఇచ్చాడు. ఇది చూసిన జయదేవుడు మామగారి మంచితనానికి మురిసిపోయి దీపికతో సంతోషంగా రోజులు గడపసాగాడు. కొద్ది నెలలు గడిచాక ఒకనాడు ధనరాజు లేని సమయంలో జయదేవుడి బాల్య స్నేహితుడు సుధాముడు వచ్చాడు. అతడు జయదేవుడు తల్లిదండ్రుల క్షేమం గురించి చెప్పి, ఏమైనా నువ్వు ఇల్లరికం వెళ్ళి వాళ్ల బాగోగులు చూడటం మరిచావని గ్రామంలో అందరూ చెప్పుకుంటున్నారు అన్నాడు. ఇది విని జయదేవుడు నొచ్చుకొని, నేనొకసారి మన గ్రామానికి వద్దాం అనుకుంటున్నాను. ఈ మధ్య మామగారు నౌకరి చేత నాన్నకు 1000 వరహాలు పంపాడు. దీన్ని బట్టి మామగారి మంచితనం తెలుస్తున్నది కదా అన్నాడు. 1000 వరహాలా అంటూ సుధాముడు ఆశ్చర్యపోయి, అంత పెద్ద మొత్తం ముట్టి ఉంటే మీ నాన్న నాతో ఎందుకు చెప్పడు? ఇందులో ఏదో తిరకాసున్నది. సరే, వస్తాను అని వెళ్ళిపోయాడు. తర్వాత జయదేవుడు దీపిక ఇంటి నౌకర్లను ప్రశ్నించగా, వాడు ధనరాజు తన వియ్యంకుడికి ఇచ్చి రమ్మన్నాడని చెప్పి 1000 వరహాలు తిరిగి తీసుకున్నట్టు తెలిసిపోయింది. ఇందుకు దీపిక చాలా బాధపడుతూ, డబ్బు విషయంలో మా నాన్న చాలా పిసినారి, ఏం చేస్తే బాగుంటుందో మీరే ఆలోచించండి అన్నది. ఆ మర్నాడు దీపికకు కాళ్ళు చేతులు బిగుసుకుపోయాయి. మంచం మీద నుంచి దిగడం కష్టమైంది. మాట్లాడగలడం కూడా అంతంత మాత్రమే. ధనరాజు వైద్యుణ్ణి పిలిపించాడు. ఆయన ఇచ్చిన మందులు వారం రోజులు వాడినా దీపికలో ఏ మార్పు లేదు. కూతురు స్థితిని చూసి విలువెల్లాడిపోతున్న ధనరాజుతో జయదేవుడు, మామగారు, ఇక ఈ వైద్యుడు వల్ల కాదు, మా గ్రామంలో సుధాముడు అనే గొప్ప వైద్యుడున్నాడు, ఆయన్ని పిలిపిద్దాం అన్నాడు. ఇందుకు ధనరాజు సరేనన్నాడు. సంగతి సందర్భాలు వివరిస్తూ లేఖ రాసి జయదేవుడు దాన్ని నౌకర్ ద్వారా సుధాముడికి పంపాడు. సుధాముడు వచ్చి దీపికను పరీక్షించి ఏవో మందులిచ్చి ధనరాజుతో, ఈ వ్యాధి కేవలం మందులతో కుదిరేది కాదు, ముఖ్యంగా గాలి మార్పిడి అవసరం. అమ్మాయిని అత్తగారి పల్లె గ్రామానికి పంపండి. నేను ఆ గ్రామం వాణ్ణే. అక్కడ చెట్టు చేమ పరిశుభ్రమైన గాలితో పాటు దాపులో ఉన్న సెలయేటి నీరు అమ్మాయిని త్వరగా ఆరోగ్యవంతురాలు చేస్తుంది అని చెప్పాడు. ధనరాజు ఇష్టం లేకపోయినా చేసేదేం లేక సమ్మతించాడు. ఆయనకి ఏవో తీరని పనులుండటంతో జయదేవుడు భార్యని తన గ్రామానికి తీసుకుపోయాడు. శివయ్య, శారదమ్ములు తమ ఇంటికి వచ్చిన కొడుకు కోడల్ని చూసి పరమానందం చెందారు. అత్తమామల ఆప్యాయత, ఆదరణలో మధ్యలో దీపికకు తానేదో ఇంతకాలం పోగొట్టుకున్నది ఆనందం లభ్యమైనట్టుగా తోచింది. వారం రోజుల తర్వాత తనను చూడవచ్చిన తండ్రితో అత్తగారింట తనకెంత సుఖంగా కాలం గడుస్తున్నది చెప్పి, నానా,
మనకు ఆస్తిపాస్తులకేం కొదవలేదు కదా, నీకు ఇల్లరకపు పుట్టిల్లెందుకు? అమ్మ నువ్వు ఆ గజిబిజి పట్నవాసం వదిలి ప్రశాంతంగా ఉండే గ్రామానికి హాయిగా వచ్చి ఎందుకు కాలం గడపకూడదు అని అడిగింది. ఆ ప్రశ్నకు ధరనారు చలించిపోయి, అమ్మా నీ అత్తమామలు నిన్ను కన్నబిడ్డలా చూసుకోవడం గమనించాను. పట్నంలో పుట్టి ఏ కష్టం లేకుండా పెరిగిన దానివి, పల్లెలో అత్తవారింట సుఖంగా కాపురం చేయలేవేమో అన్న అపోహతో నీ భర్తను ఇల్లరికం ఉండమని కోరడం జరిగింది. మనసుకు కష్టం కలిగించవచ్చు, ఈ అన్నదేమీ మీ ఆయనతో చెప్పకు అన్నాడు. దానికి దీపిక అనుమానంగా, ఇంతకు నువ్వు నేను చెప్పినట్టు ఇక్కడికి వచ్చి స్థిరపడిపోవడానికి ఇష్టపడినట్లేనా అని అడిగింది. కాకేమిటి, ఈ దాపుల్లో నేను మీ అమ్మ కాస్త విశాలంగా ఉండే ఇల్లు కట్టుకుంటాం. మా శేష జీవితాన్ని మీ అత్తమామలతో పాటు ఇక్కడే హాయిగా గడిపేస్తాం అన్నాడు ధనరాజు సంతోషంగా. ఈ సంగతి విని జయదేవుడితో పాటు అతని తల్లిదండ్రులు కూడా చాలా ఆనందపడ్డారు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ అమూల్యమైన సపోర్ట్ నాకు ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.